నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం మనతో పాటు కాలాన్ ఇండస్ట్రీస్ కంపెనీ చెందిన ప్యూరోసెల్ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఉంది. ఈ కంపెనీ వాళ్ళు రీసెంట్ గా లాంచ్ చేసిన రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ బైక్. దీనికి సంబంధించిన పూర్తి రైడ్ రివ్యూ అయితే మన ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన రైడ్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే మాత్రం ఆ వీడియో చూడండి, దాని లింక్ అయితే డిస్క్రిప్షన్ లో అందజేస్తాం. ఇక ఈ వీడియోలో మనం ఈ ప్యూరోసెల్ ఎలక్ట్రిక్ బైక్ ని మీరు తీసుకోవచ్చా లేదా అనే పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నేను మాట్లాడతాను. ప్యూరోసెల్ ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ చూడగానే మనకి మార్కెట్ లో కొన్ని ఎలక్ట్రిక్ బైక్ పోలిన డిజైన్ లా కనిపిస్తుంది. ఇంచుమించుగా అటువంటి డిజైన్ తోనే కాలాన్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఈ ఎలక్ట్రిక్ బైక్ ని ఆ డిజైన్ తీసుకున్నట్టుగా మనకు అర్థం అవుతుంది. ఇక ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ బైక్ లో మనకి మెయిన్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే మనకి టర్న్ లైట్ ఇండికేటర్స్, ఇది కూడా మనకి ఎల్ఈడి లైట్స్ ఇస్తున్నారు. అలానే సన్ రిఫ్లెక్టర్ ఇస్తున్నారు. ఇక్కడ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుందండి. సస్పెన్షన్ యాక్షన్ అయితే బాగానే ఉంది నా రైడ్ ఎక్స్పీరియన్స్ లో. అలానే మనకి ఇక్కడ పెద్ద మడ్ గార్డ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 18 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాయ్ వీల్స్ ఇస్తున్నారు. అలానే బ్రేకింగ్ పరంగా డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు. రేర్ సైడ్ అయితే మనకి ఎల్లో లైట్స్ అయితే ఇస్తున్నారు. అలానే గ్రాబ్ రైల్ అయితే ఇలాగిస్తున్నారు, స్టైలిష్ డిజైన్తో ఆఫర్ చేస్తున్నారు. అలానే ఇది మనకి టర్న్ లైట్ ఇండికేటర్స్, ఇవి కూడా మనకి ఎల్ఈడి లైట్స్ ఇస్తున్నారు. ఇక్కడ మనకి మళ్ళీ మడ్ గార్డ్ అయితే ఇస్తున్నారు. రేర్ సైడ్ అయితే మనకి 16 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. ఇక్కడ వీళ్ళు యూజ్ చేస్తున్న మోటార్ చూసుకున్నట్లయితే 4 కిలోవాట్ BLDC హబ్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. దీంతో వీళ్ళు ఆఫర్ చేస్తున్న టాప్ స్పీడ్ 85 కిలోమీటర్లు. అలానే ఈ బైక్ తో వీళ్ళు 150 to 170 kgs వరకు లోడ్ కెపాసిటీ కూడా ఆఫర్ చేస్తున్నారు. రేర్ సైడ్ అయితే మనకి డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. నా రైడ్ ఎక్స్పీరియన్స్ లో అయితే మాత్రం ఆ స్ప్రింగ్ యాక్షన్ అయితే బాగానే అనిపించింది. పిలియన్ రైడర్ కోసం అయితే ఫుట్ పెక్స్ అయితే ఇస్తున్నారు. ఇదేమో మనకి సైడ్ స్టాండ్, అలానే సెంటర్ స్టాండ్. దీనికి ఎటువంటి సెన్సార్ అయితే ఆఫర్ చేయట్లేదండి. అలానే రైడర్ కాల్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ఫుట్ పెక్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఈ బైక్ తో పాటు మనకి 4.2 కిలోవాట్ అవర్ LFP బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే మనకి 1 ఫుల్ ఛార్జ్ మీద 120 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ఇది రియల్ రేంజ్ అని చెప్తున్నారు. అది ఫస్ట్ మోడ్ లో చెప్తున్నారు. సో ఫస్ట్ మోడ్ లో ఈ బైక్ మీద మనకి 52 నుంచి 55 km/h టాప్ స్పీడ్ అయితే వెళ్ళొచ్చు. అలానే మనకి ప్యూరోసెల్ ఎలక్ట్రిక్ బైక్ ని సీట్ ను కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు అండి. ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి లాక్ అయితే ఇక్కడ ఇచ్చారు. కీ పెట్టుకుని ఇక్కడ అన్లాక్ చేస్తే కనుక సీట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది బైక్ తో పాటు వచ్చే సీట్ అండి. కంఫర్టబుల్ గానే ఉంటుంది. అంటే కుషన్ పరంగా ఇద్దరైతే కంఫర్టబుల్ గా అయితే రైడ్ చేసుకోవచ్చు ఈ బైక్ మీద. ఈ బైక్ ని మనం ఛార్జ్ చేసుకోవడానికి ఇక్కడ ఛార్జింగ్ పార్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు. దీన్ని మనం ఛార్జ్ చేసుకోవడానికి 5 to 6 hours టైం అయితే పడుతుంది. బైక్ తో పాటు లభించే కీ ఏదేనండి. ఇదేమో మెయిన్ కీస్, ఇదేమో మనకి సీట్ ఓపెన్ చేయడానికి కీ ఇది. అలానే రిమోట్ కీ కూడా ఆఫర్ చేశారు. రిమోట్ కీతో కూడా మన వెహికల్ అయితే ఆన్ చేయొచ్చు, లేదంటే ఆఫ్ చేయవచ్చు. స్విచ్చెస్ చూస్తే ఇది హై బీమ్ స్విచ్చెస్ అండి. ఇది అలానే టర్న్ లైట్ ఇండికేటర్ స్విచ్చెస్. ఇదేమో ఎమర్జెన్సీ పార్కింగ్ స్విచ్ అండి. అలానే ఇది హార్న్. అలానే ఇక్కడ మనకి USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు. మీరు మొబైల్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి స్పీడ్ మోడ్స్ అండి. ఇది ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ స్విచ్చెస్ ఇవి. అలానే ఇది లో బీమ్, హై బీమ్ స్విచ్చెస్. ఇక్కడ మనకి పార్కింగ్ మోడ్ ఆప్షన్ ఇచ్చారు. అలానే కిందేమో రివర్స్ మోడ్. బైక్ డిస్ప్లే చూసుకున్నట్లయితే ఇలా కనిపిస్తుందండి. మనకి రేంజ్ సంబంధించిన డీటెయిల్స్, ఇది బ్యాటరీ సంబంధించిన పర్సెంటేజ్ బార్స్, వోల్టేజ్ డీటెయిల్స్. ఇక్కడేమో మనకి ఓడోమీటర్ రీడింగ్, ఇది మనకి ట్రిప్ మీటర్ రీడింగ్ అండి. ఇనీషియల్ గా బైక్ అయితే పార్క్ మోడ్ లో ఉంటుంది. P బటన్ ప్రెస్ చేసి అయితే మనం బయటకి రైడ్కి అయితే వెళ్ళొచ్చు. సో వన్స్ మనం P బటన్ ప్రెస్ చేసిన తర్వాత అయితే బైక్ అయితే స్పీడోమీటర్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం రెడీ అనగానే మన వెహికల్ అయితే రెడీగా రైడ్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి ప్రెసెంట్ థర్డ్ మోడ్ లో ఉంది. నెక్స్ట్ మనం మోడ్ను ఆపరేట్ చేసి సెకండ్ మోడ్, అలానే ఫస్ట్ మోడ్లోకి. ప్యూరోసెల్ ఎలక్ట్రిక్ బైక్ అయితే నేను కంప్లీట్గా రైడ్ రివ్యూ కూడా చేశానండి. ఒకసారి లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఈ ఓవరాల్ నా రైడ్ ఎక్స్పీరియన్స్ నాకు నచ్చిన విషయం ఏంటంటే బండి ఆల్మోస్ట్ ఒక 65 స్పీడ్లో వెళ్ళినా కూడా కంట్రోల్ అవుతుంది. మరీ అంత లైట్ వెయిట్ అని కాదు, మరీ అంత హెవీ అని కాదు, బట్ మన ఆ స్పీడ్లో వెళ్ళినా కూడా కంట్రోల్ అవుతుంది. అది నచ్చిన విషయం. రెండోది సస్పెన్షన్, ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ కానీ, రేర్ డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ కానీ మన రోడ్స్కి తగ్గట్టుగా ట్యూన్ అయింది. సో నేను నార్మల్గా ఫ్లాట్ రోడ్స్ మీద వెళ్ళాను, ఈవెన్ ఇర్రెగ్యులర్ రోడ్స్లో, గొతుకుల రోడ్లో వెళ్ళినా కూడా మనకి కంఫర్ట్ అయితే మాత్రం బాగానే ఉందండి. మరీ అంత ఇబ్బందిగా అయితే అనిపించలేదు. సో అది నాకు నచ్చిన రెండో విషయం. అలానే వీళ్ళు ఆఫర్ చేస్తున్న బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 4.2 కిలోవాట్ అవర్ LFP బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో చూసుకున్నట్లయితే బైక్ సెగ్మెంట్ LFP బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేయట్లేదు. సో వీళ్ళు LFP బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అది కూడా 120 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తున్నారు. బట్ వీళ్ళు చెప్పిన రేంజ్ కన్నా మనకి ఇంకా ఎక్కువ రేంజ్ వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న 120 కిలోమీటర్ రేంజ్ ఏదైతే ఉందో ఫస్ట్ మోడ్లో హై స్పీడ్లో వెళ్తే వస్తుందని చెప్పారు. అంటే ఫస్ట్ మోడ్లో 52 నుంచి 55 స్పీడ్ వెళ్తుంది. ఆ స్పీడ్తో వెళ్తే ఖచ్చితంగా 120 వస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు. బట్ మన అందరం కూడా ఇంచుమించుగా అదే స్పీడ్తో మెయింటైన్ చేయడం కష్టం. కాబట్టి మీరు కొంచెం ఎక్కువ రేంజ్ కావాలనుకుంటే ఒక 25-30 మెయింటైన్ చేస్తే కనుక మీకు 140 కిలోమీటర్ రేంజ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళినా కూడా
కొంచెం ఎక్కువ రేంజ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు సరైన తక్కువ స్పీడ్లో వెళ్దాం అనుకుంటే కనుక మీకు అడిషనల్ అడ్వాంటేజ్ అయితే ఉంది. సేఫ్టీ పరంగా కూడా మనకి LFP బ్యాటరీ ప్యాక్ ప్రజెంట్ ఈవీ ఎక్స్పర్ట్స్ చెప్పే విషయం కూడా NMCతో పోల్చుకునేది LFP బ్యాటరీ ప్యాక్ మరింత సేఫ్ అని చెప్తారు. సో దాని పరంగా చూసుకున్నా కూడా ఈ వెహికల్కి ఉన్న అడ్వాంటేజ్. ఫైనల్గా నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇది మన హైదరాబాద్కు చెందిన కాలాన్ ఇండస్ట్రీస్ వాళ్ళు తయారు చేసిన వెహికల్ కాబట్టి మనకేమన్నా ఇష్యూస్ వచ్చినా కూడా వీళ్ళు ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ఎందుకంటే వీళ్ళు చాలా సంవత్సరాల పాటు ఈవీ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దానివల్ల కస్టమర్స్కి ఏమైనా ఇబ్బంది వచ్చినా ఫాస్ట్గా ఇమీడియట్గా రెస్పాన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది ఈ బైక్ వల్ల. ప్యూర్సెల్ ఎలక్ట్రిక్ బైక్ ప్రైస్ చూస్తే 1,40,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారండి. 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఎలక్ట్రిక్ బైక్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద అలానే డిస్క్రిప్షన్లో అందజేస్తాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ పేసినట్టయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్ ని, ఆటోమొబైల్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్ ని, ఏఐ కోసం ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.